వెల్కమ్ టు 70mm. నేను మీ ఆదిత్య. 22 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకోవడానికి మన అజయ్ గారు అలాగే వాళ్ళ టీము వచ్చి మొత్తం వెతుకుతారనమాట రాజ్యంలో తెలుసుకోవాలని చెప్పి. అలా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రకాష్ రాజ్ గారిని అడిగి తెలుసుకుంటారు దేవరా గురించి. అక్కడ స్టోరీ అనేది రివీల్ అవుద్ది. అక్కడే ఎంట్రీ 22 నిమిషాల తర్వాత ఎంట్రీ అనేది రావడం జరుగుద్ది. ఎంట్రీ అయితే మాత్రం సూపర్ అయితే ఉన్నారనమాట. నీటిలోంచే రావడం జరిగింది. చాలా బాగుంది. మనం అనుకున్నట్టే ఎన్టీఆర్ గారు ఓన్లీ అంటే మంచి అనే దాని మీదే మొత్తం స్టోరీ అయితే ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎంట్రీ షిప్ మీద జరిగింది. ఆ షిప్లో ఫైట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఒక స్మగుల్ గూడ్స్ దొంగతనం చేసే దాని మీద ఫస్ట్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అది దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు పోలీసులను కళ్ళు కప్పి ఎలా అయితే మారాలి ఎలా అయితే పక్కకి వెళ్తాము అనే టైప్లో దొంగతనం చేశారు. అది చాలా హిలేరియస్ అనమాట. అలాగే చూసుకున్నట్టయితే నెక్స్ట్ సాంగ్ అయితే ఉంది. మన ఆల్రెడీ ఆయుధాల గురించి ఆయుధ పూజ అనే సాంగ్ అయితే మనకి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు 1 minute. ఇక్కడ మన సాంగ్ అయితే సూపర్ ఉంది. డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. వాళ్ళని ఓన్లీ కాల్తో స్టెప్పులు ఇలాగా సూపర్ సాంగ్ అయితే మాత్రం. ఆ సాంగ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా కథ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దొంగతనం అయితే మళ్ళా వీళ్ళు చెయ్యాలి అని చెప్పి చాలా ప్రెజర్ చేస్తారు. ఒక విలన్ టైప్ అనమాట. ఆ ప్రెజర్లో మనోడు వద్దులే మీరు వెళ్ళండి అనే టైప్లో వెళ్తారు. కానీ మన ఎన్టీఆర్ గారు సరే నేను వస్తానని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎమోషనల్గా ఒక పిల్లవాడు చనిపోవడానికి కూడా మీరు ఈ దొంగతనం చేయడానికి ఏదైతే దొంగతనం చేస్తున్నారో అవన్నీ ఆ పిల్లోడు మీ పిల్లోడు చచ్చిపోవడానికి కూడా కారణం అంటలోకి ఎన్టీఆర్ కొంచెం సింపతి లోనయ్యి ఒక మంచి దాని గురించి కాసు తీసుకోవాలని చెప్పి ఎగినెస్ట్గా ఫైట్ అయితే చేస్తాడు. అలాగే రెండో పాట దేవరా పాట ఉంటుంది కదా, దేవర ముందుర నువ్వెంత అట ఆ పాట కూడా చాలా బాగుంది. నాకైతే అర్థమైంది ఏంటంటే 4 ఫైట్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే అరాచకం అన్నమాట. ఆ కత్తులు కానీ వాడటం కానీ నరకడం కానీ సూపర్ సూపర్ సూపర్. ఇలా నాకైతే అనిపించింది. మన ఆడియన్స్ కూడా ఏమనిపించిందో అడుగుదాం. రెడీ వెళ్దాం. థ్యాంక్ యూ అనిరుద్ భయ్యా వన్స్ అగైన్. థ్యాంక్ యూ అనిరుద్. అసలు ఏం నచ్చింది యాక్షన్ ఎక్స్పెన్స్ అన్న మూవీలో ఏం లేదు, మొత్తం యాక్షన్. కొట్టాల్సి చించి థ్యాంక్ యూ కొట్టాల్సి గారు. దీంట్లో ఎన్ని పాటలు? ఫస్ట్ హాఫ్ లో 3 పాటలు వచ్చాయి. ఇంకా ఎన్ని తర్వాత చెప్తాం కానీ ఇంకా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బ్రో. సూపర్ మూవీ బ్రో. అన్ఎక్స్పెక్టెడ్ ఎన్టీఆర్ నుంచి హీరో యాక్టింగ్ సూపర్. నీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చింది భయ్యా. అసలు పడవ సీన్ ఉంటుంది భయ్యా. దేవరా దొంగతనం చేస్తాడు వేరే లెవెల్ భయ్యా. ఇప్పుడు పడవ ఫైట్ ఫస్ట్ ఫైట్ నచ్చిందా లేకపోతే రెండో ఫైట్ నచ్చిందా? అన్ని నచ్చినాయి భయ్యా, చెప్పుకోవడానికి ఏం లేదు. అన్ని సూపర్ భయ్యా, అన్ని సూపర్. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే నచ్చిందా? నచ్చింది భయ్యా, సూపర్. ఇప్పుడే వచ్చాను, లోపల ఫుల్ హంగామా భయ్యా. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఒక 2000 మంది వచ్చారు భయ్యా సుదర్శన్ లోపలికి. క్రౌడ్ అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలా మంది టికెట్ లేకుండా వచ్చారు భయ్యా. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. అలాగే చాలా మందిని తెలుసుకుందాం. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నువ్వు నేను మాట్లాడే స్థాయి కాదు మనది. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే స్థాయి మనది కాదు. మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైరెక్షన్ గురించి, ఓకేనా, ఆర్ట్స్ వర్క్ గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకో. స్టోరీ పక్కా పడిందన్న ఎక్దమ్ ఉంటుంది సినిమా. కలెక్షన్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కత్తి పట్టి నరుగుతుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. మామూలుగా లేదు. కత్తి పట్టి కొడుతుంటే మీకు ఏది బాగా నచ్చింది? ఫైట్స్ ఎలివేషన్స్ మామూలుగా లేదు. అంటే మొత్తం పడవ ఫైట్లు 2 ఉంటాయి కదా, 2 ఉన్నాయి. ఆ రెండింటిలో ఏది బాగా నచ్చింది? 2 బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ ఇయర్ సాంగ్ అయితే మేమంతా అందరు పాడే సాంగ్స్ మొత్తం కలిసి. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ పీక్స్ మామూలుగా లేదు. ఒక్కో షాట్ ఒక్కో బీజం బద్దలైపోయింది. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఒక 4-5 ఫైట్లు ఉన్నాయి. ఆ ఫైట్లో మీకు ఏ ఫైట్? 4 ఫైట్లు అన్ని బాగున్నాయి. 4 ఫైట్లు పెంచుకోండి అంటే ఒకటని చెప్పలేదు. ఒకదాని వెనక ఒకదాని చాలా బాగున్నాయి. ఇంకా చాలా మంది అడిగి తెలుసుకుందాం. బ్రో ఫస్ట్ హాఫ్ చంపేసాడు, సెకండ్ హాఫ్ బ్రో ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది? బ్రో సినిమా ఎలా ఉంది? బ్రో సినిమా ఎలా ఉంది? బ్రో సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్, చాలా బాగుందన్న. మ్యాడ్ బ్రో సినిమా ఎలా ఉంది? బ్రో సినిమా ఎర్ర సముద్రంలో ఎన్టీఆర్
ఫుల్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎర్ర సముద్రం ఎన్టీఆర్ కాలేజ్ ఎగరేస్తున్నా సినిమా కోసం, కాలేజ్ ఎగరేస్తా. సూపర్ సూపర్. జై ఎన్టీఆర్. సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్. ఎన్టీఆర్ సూపర్. మా ఆడి చెప్తాడు నా మూవీ మెంటల్ ఎక్కించేసింది. మూవీ అలా ఫస్ట్ పెట్టింది. మూవీ మెంటల్ వచ్చేసింది. చెప్పండి భయ్యా. అనిపించింది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది, మంచి ఫన్ అయితే ఉంది, హెవీ మాస్. నా బాధ ఏంటంటే నా పక్కన ఉన్నాడు ఒకటే క్వశ్చన్, జానీ కపూర్ ఎక్కడ, అదొకటే మా బాధ అంతే. లేకపోతే అదరు కొట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ టాప్. సెకండ్ హాఫ్ ఎలా ఉందా మళ్ళీ చెప్తా. బ్రో ఎన్టీఆర్ మామూలు ఇవ్వలేదు అసలు. ఇంటర్వెల్ అయితే పిచ్చెక్కిపోయింది అసలు, మామూలు లేదు. జై ఎన్టీఆర్. ఆల్ హేల్ ద టైగర్. ఎన్టీఆర్ రూల్స్ ద కంట్రీ. జై ఎన్టీఆర్. ఆచరణ 0-0-0-1 పాయింట్ रुका बन गया. मास कमबैक बाय कोरटाल जीवा डाला. जय इंडिया. आचरణ टीम చాలా బడి బ్లాక్బస్టర్. బ్లాక్బస్టర్ సూపర్. చాలా బాగుంది. చాలా ఏ కొర్రుమా రాక్స్ బ్లాక్బస్టర్ అండ్ కట్స్. సూపర్ ఉంది. దేవరా నాది. కొడుతున్నావు అని చెప్పి మరీ కొడుతున్నావు. జై ఎన్టీఆర్. రాజమౌళి సెంటిమెంట్ గాను రామ్ పంతే. సూపర్. హెవీ అన్న హెవీ. ఆల్ హెయిల్ ద టైగర్. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సూపర్. ఆల్ హెయిల్ ద టైగర్. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? మస్తు నా మూవీ అయితే అమ్మ పట్ట నిలిచిపోవాలి. జై ఆల్ హెయిల్ ఎన్టీఆర్. అంతే. ఎలా అనిపించుకుంటా బట్ట చించేసుకుంటా అంత బాగుంది. విశ్వాస్ అయితే మామూలుగా అన్న స్టోరీ ప్లేటబుల్. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ బాగుంది. ఒక్క నిమిషం కూడా వదిలేబుద్ధి అయితే ఎన్టీఆర్ మూవీ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలు అంతే. ఇంకా ఇలా చూసిన ప్రతి ఒక్కళ్ళు సూపర్ సూపర్ సూపర్. దేవర్ అంటే ఇదే, కాళ్ళు ఎగరేసుకునే సినిమా. ఫస్ట్ హాఫ్ చాలు, సెకండ్ హాఫ్ కూడా అవసరం లేదు అని చూసిన వాళ్ళందరూ బాగా చెప్తున్నారు. అదో జై ఎన్టీఆర్ అంటున్నారు, జై సీఎం అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది.